Hey guys, welcome to my channel. ఈ వీడియోలో నేను ప్రెడిక్టివ్ అనలిటిక్స్ యూనిట్ 5 అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ యూనిట్ 5 లో ఏమేం టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. అసోసియేషన్ రూల్స్, క్లస్టర్ అనాలిసిస్, ప్రిన్సిపల్ కాంపోనెంట్స్, రాండమ్ ఫారెస్ట్ అండ్ అనాలిసిస్. అసోసియేషన్ రూల్స్ అంటే ఏంటో మనం చూద్దాం. అసోసియేషన్ రూల్స్ అనేవి ఎందులో యూజ్ చేశారు అంటే డేటా మైనింగ్లో ఇంకా మిషన్ లెర్నింగ్లో యూజ్ చేశారు. అసోసియేషన్ రూల్స్ ఆర్ పవర్ఫుల్ ఫర్ రివీలింగ్ హిడెన్ ప్యాటర్న్స్. లార్జ్ డేటా సెట్స్లో రిలేషన్షిప్స్ ఇంకా ప్యాటర్న్స్ని డిస్కవర్ చేయడానికి అసోసియేషన్ రూల్ అనేది యూజ్ చేస్తారు. మోస్ట్ కామన్ అప్లికేషన్ ఇస్ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అనేది మోస్ట్ కామన్ అప్లికేషన్. హెల్ప్స్ టు ఐడెంటిఫై ద ప్రోడక్ట్ దట్ ఆర్ ఫ్రీక్వెంట్లీ పర్చేస్డ్ టుగెదర్. ఇది ఏంటి అని అంటే ఫ్రీక్వెంట్గా ఏదన్నా ఐటమ్, ఒక ఐటమ్ ఎక్స్ అనుకుందాం, దీంతో పాటు ఇంకొక ఐటమ్ వై అనేది ఒక కస్టమర్ ఈ రెండు ఎక్స్ అండ్ వై అనే ప్రోడక్ట్స్ కలిపి పర్చేస్ చేశారు అని చెప్పి దే ప్రిడిక్ట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అసోసియేషన్ రూల్. అవి ఎలా ప్రిడిక్ట్ చేస్తారు అంటే సపోర్ట్, కాన్ఫిడెన్స్, లిఫ్ట్ ఈ 3 అనేవి యూజ్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తారు. సపోర్ట్ ఇట్ ఫైండ్స్ హౌ ఫ్రీక్వెంట్ వన్ ఐటమ్ ఈస్ బీయింగ్ సోల్డ్ ఇన్ అ స్టోర్. ఎంత ఫ్రీక్వెంట్గా ఒక ఐటమ్ అనేది తొందరగా సోల్డ్ అవుతుంది అనేది ఫైండ్ చేస్తారు కస్టమర్కి. దీని ఫార్ములా వచ్చేసి సపోర్ట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కంటైనింగ్ ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. కాన్ఫిడెన్స్ ఇట్ ఫైండ్స్ ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఐటమ్ బి బేస్డ్ ఆన్ ఐటమ్ ఏ పర్చేస్. ఐటమ్ ఏ పర్చేస్ని బేస్ చేసుకొని బి అనేది ప్రిడిక్ట్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ యొక్క ఫార్ములా వచ్చేసరికి కాన్ఫిడెన్స్ ఏ గివ్స్ బి ఈక్వల్స్ టు సపోర్ట్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై సపోర్ట్ ఏ. లెట్ us see an example like మిల్క్ ప్లస్ బ్రెడ్. రూల్స్ వచ్చేసరికి ఇఫ్ మిల్క్ దెన్ బ్రెడ్ అంటే మిల్క్ కొంటే బ్రెడ్ కొంటారా లేదా బ్రెడ్ కొంటే మిల్క్ కొంటారా అని చెప్పి అజ్యూమ్ చేస్తారు. థర్డ్ది లిఫ్ట్. How often the 2 items are brought together in the data and we expect 2 items to be brought together if there was no relation between them. అంటే ఇక్కడ వరకు ఒకటి and this is another part. How often the 2 items are brought together in the data. ఒక 2 items అనేవి టుగెదర్ ఎలా కొన్నారు అనే దానికి రిలేషన్ ఫైండ్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ లిఫ్ట్. ఇఫ్ లిఫ్ట్ ఈస్ గ్రేటర్ దాన్ 1, లిఫ్ట్ అనేది గ్రేటర్ దాన్ 1 అంటే పీపుల్ హూ బైస్ దోస్ 2 products likes that. If lift is equals to 1 then they pick them randomly. ఎవరైతే 2 products కొంటారో వాళ్ళు ర్యాండమ్గా కొన్నట్టు. If is less than 1, if this is lift is less than 1 then they don't like together. అవి రెండు కొనడానికి వాళ్ళకి ఇష్టం లేదు అన్నట్టు. ఎగ్జాంపుల్ మిల్క్ ప్లస్ బ్రెడ్ ఆర్ సంథింగ్. ఇప్పుడు దీన్ని ఫార్ములా చేసుకుందాం. లిఫ్ట్ ఆఫ్ ఏ గివ్స్ బి ఈక్వల్స్ టు సపోర్ట్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై సపోర్ట్ ఏ ఇంటూ సపోర్ట్ బి. లెట్ us టేక్ సపోర్ట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మిల్క్. ఒకటి మిల్క్ తీసుకుందాం, బి అనేది బ్రెడ్ తీసుకుందాం. మిల్క్ అనేది 30% ట్రాన్సాక్షన్ అయ్యింది అనుకుందాం. బ్రెడ్ అనేది 20% ట్రాన్సాక్షన్స్ అనేది కస్టమర్స్ బకెట్ లిస్ట్లో ఉంది, బాస్కెట్ లిస్ట్లో ఉంది అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీనికి లిఫ్ట్ ఫైండ్ చేయాలి. ఎలా? యూజింగ్ దిస్ ఫార్ములా. సపోర్ట్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0.1 which is 10%. We thought 10% is nothing but 0.1. So 0.1 by 3. 0.3. Support of A is 0.3 and support of B is 0.2. If we multiply this, we'll get 0.1 by 0.6 is equals to 1.67.